అమెరికాకి చెందినటువంటి F-15E స్ట్రైక్ ఈగల్ విమానం కూలిపోయింది కదా, దానికి సంబంధించి పైలట్ అయితే దొరకలేదు. 24 గంటల వరకు దొరకలేదు. 24 గంటలేమి 36 గంటలు దొరకలేదు. దాంతో అతని కోసం అమెరికా దళాలు 2 టీములుగా ఏర్పడి మరీ రెస్క్యూ ఆపరేషన్ అయితే చేశాయి. ఇటువైపు ఇరాన్ దళాలు, ఇరాన్ ప్రభుత్వం, అది IRGC దళాలు, దానికి సంబంధించినటువంటి ప్రజలు అందరూ కూడా వెతకడం ప్రారంభించారు. అతన్ని సజీవంగా పట్టుకున్నటువంటి వారికి $60,000 కూడా ఇరాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా తీవ్రంగా శ్రమించి మరీ అతన్ని వెతకడానికి అయితే ప్రయత్నాలు చేశారు. కాకపోతే అతను ఇప్పుడు అమెరికా దళాలకే దొరికాడు. కాకపోతే అత్యంత విషమంగా అతని ఆరోగ్యం ఉందంట. ప్రస్తుతానికి అతనికి ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. దీని గురించి ట్రంపే తన సోషల్ మీడియా ట్రూత్లో అత్యంత సాహసోపేతమైనటువంటి అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇతర దేశాల నుంచి చిక్కుకున్నటువంటి ఒక పైలట్ని, ఎయిర్మెన్ అయితే కాపాడాము, ఇది ఎవరిని కూడా ఒంటరిగా అమెరికా ప్రభుత్వం వదిలేయదు అని చెప్పడానికి ఒక నిదర్శనం అన్న విధంగా ట్రంప్ అయితే గొప్పలు చెప్పుకుంటున్నాడు. దీని గురించి మిగతా ప్రపంచ మీడియా కూడా ధృవీకరించింది. ఆ పైలట్ దొరికాడు, కాకపోతే అతని ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది అని అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఒక విధంగా అమెరికాకి ఒక మంచి విషయమే. ఇది కనుక ఇరాన్కి దొరికితే, అంటే ఆయన కనుక ఇరాన్కి దొరికితే ఎలాంటి డిమాండ్లు చేస్తుందో తెలియదు. ఒక విధంగా అమెరికా యొక్క జుట్టు ఇరాన్ చేతులు ఉన్నట్లే. ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటుంది కదా దాని గురించి. ఒక పైలట్ దొరికాడంట, ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ఒత్తిడి ఉంటుంది అమెరికా మీద. సో ఇప్పుడు ఆ ఒత్తిడిని తప్పించుకోవడానికి చాలా పెద్ద ఆపరేషన్ చేపట్టి మరీ అతన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో అటు ఇరాన్కి చెందినటువంటి IRGC దళాలకి, ఇటు అమెరికాకి చెందినటువంటి దళాలకి భీకరమైనటువంటి పోరు కూడా జరిగింది.